హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్. పంచారామాలు కార్తీక మాసంలోనూ మహాశివరాత్రి పర్వదినాల్లోనూ భక్తులతో కిటకిటలాడే ఆలయాలు. సో ఈ కార్తీక మాసం సందర్భంగా నేను కూడా ఈ పంచారామాలను సందర్శించడానికి వెళ్తున్నాను. కాకపోతే ఒకే ఒక్క రోజులో ఈ ట్రిప్ మొత్తం కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. తెల్లవారుజాము 5 గంటలకు నా ప్రయాణం అయితే మొదలైంది విజయవాడ నుంచి. విజయవాడ బెంజ్ సర్కిల్ కరకట్ట మీదుగా రాజధాని ప్రాంతంగా అమరావతి వెళ్ళబోతున్నాను. సుమారు 42 కిలోమీటర్లు దూరం చూపిస్తుంది. గంటంపావు సమయం చూపిస్తుంది అనమాట. అక్కడికి వెళ్ళి అమరావతిలో శివయ్యని దర్శించుకుని తర్వాత మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పంచారామాలైనటువంటి 5 శైవ క్షేత్రాల గురించి పురాణాల్లో 2 కథలు ముఖ్యంగా ప్రాచుర్యంలో ఉన్నాయి. మొదటిది శ్రీనాథుడు రచించినటువంటి భీమేశ్వర పురాణంలో అయితే ఒక కథ, అలాగే స్కంద పురాణంలో అయితే మరో కథ ప్రాచుర్యంలో ఉన్నాయి. శ్రీనాథుడు రచించినటువంటి భీమేశ్వర పురాణంలో అయితే క్షీరసాగర మదనం టైంలో అమృతం అనేది దేవతలకు పంచిపెట్టే క్రమంలో రాక్షసులకు అన్యాయం జరిగిన క్రమంలో రాక్షసులు శివుడిని ప్రార్థించి శివుడికి తపస్సులు చేస్తే శివుడు వాళ్ళ భక్తికి మెచ్చి కొన్ని వరాలు ఇస్తే ఆ వరాలను అడ్డు పెట్టుకుని దేవతలను ఈ రాక్షసులు ఇబ్బంది పెట్టిన క్రమంలో మళ్ళీ దేవతలు వెళ్ళి శివుడిని ప్రార్థించగా శివుడు ఈ రాక్షసులందరినీ కూడా భస్మం చేస్తే అప్పుడు వాళ్ళు పూజించినటువంటి శివలింగం అయితే మాత్రం చెక్కు చెదరకుండా ఉంటుంది. ఆ శివలింగాన్ని శివుడు 5 ముక్కలుగా చేసి దేవతలకు ప్రతిష్ఠించమని ఇస్తుంటారన్నమాట. ఇదొక కథ. అలాగే రెండో స్కంద పురాణంలో ఉన్నటువంటి కథ ఏంటి అంటే దేవతల్ని ఇబ్బంది పెట్టే రాక్షసుడు అంటే తారకాసురుడు అంటే హిరణ్యకశిపుడి మనవడు తారకాసురుడు అనే రాక్షసుడు శివుడి చేత వరం పొంది ఉంటాడు. కేవలం బాలుడి చేత మాత్రమే తన ప్రాణాలు పోతాయి, అంతేగాని ఇంకెవరు ఏమీ చేయలేరన్నమాట తారకాసురుడిని. ఆ టైంలో మళ్ళీ దేవతలందరూ వెళ్ళి అసలు శివుడిని ప్రార్థించగా కుమారస్వామి అలాగే కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బాలుడి రూపంలో అంటే బాలుడిగా ఉన్నటువంటి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారకాసురుణ్ణి అంతమొందించే క్రమంలో తన గొంతులో ఉన్నటువంటి ఆత్మలింగం ఏదైతే ఉందో అది 5 ముక్కలుగా 5 ప్రాంతాల్లో పడితే దాన్ని తిరిగి దేవతలందరూ కూడా ప్రతిష్ఠిస్తారన్నమాట. ఇది ఈ 2 కథలు అయితే ప్రాచుర్యంలో ఉన్నాయి. ప్రస్తుతం నేనైతే ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రస్తుత పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అమరారామం. ఈ అమరారామంలో ఇంద్రుడి చేత చేసినటువంటి అమరేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నారన్నమాట. ఇంద్రుడి చేత ప్రతిష్ఠించారు కాబట్టి తన నగరమైనటువంటి అమరావతి పేరే క్షేత్రానికి పెట్టినట్టుగా చెప్తుంటారు. అలాగే ఇక్కడ శివలింగం చాలా పొడవుగా అంటే సుమారు 9 అడుగుల పొడవుతో ఉండి తెల్లగా మెరుస్తూ ఉంటుందన్నమాట. ఈ క్షేత్రానికి అయితే వచ్చాను. శివుణ్ణి దర్శించుకుని నెక్స్ట్ క్షేత్రానికి అయితే ఇక్కడి నుంచి బయలుదేరుతాను. దర్శనం టైమింగ్స్ వచ్చి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్ళీ తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఉంటుందన్నమాట. అభిషేకాలు అయితే 6 గంటల నుంచి 11:45 వరకు జరుగుతాయట. ఈ అమరారామ క్షేత్రం మాత్రం ప్రకృతి ఒడిలో కృష్ణానది తీరంలో చాలా మంచి వాతావరణంలో ఈ ఆలయం అయితే ఉంది. ఇక్కడ ఈశ్వరుని ఆలయంతో పాటు అనేక ఉపాలయాలు కూడా ఉన్నాయన్నమాట. మంచి పీస్ఫుల్గా అయితే మాత్రం చాలా బాగుంది ఆలయం. ఈ అమరేశ్వర స్వామి ఆలయంలో ఉచిత దర్శనం ఉంటుంది. ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక దర్శనం 100 రూపీస్ అయితే ఉంటుంది. కృష్ణానదిలో స్నానం ఆచరించాలనుకుంటే ఇక్కడ స్నానం ఆచరించి ఏదైనా పూజలు కూడా చేసుకుని అమరేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు.
ఆలయం బయటే టెంపుల్ కాటేజెస్ ఉంటాయి. ఇక్కడైతే ఏసీ రూమ్స్ 700 రూపాయలు, నాన్ ఏసీ రూమ్స్ అయితే 300 రూపాయలు ఛార్జ్ చేస్తారు. బయట కొంచెం ప్రైవేట్ రూమ్స్ అలాగే హరిత రిసార్ట్స్కి సంబంధించిన రూమ్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా తెలుసుకుందాం. ఇక్కడ నా వెనక కనిపించే రూమ్స్ అయితే ఏపీటీడీసీకి చెందినటువంటి హరిత రిసార్ట్స్ అనమాట. ఇక్కడైతే ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. 1200, 1500 అట్లా ఛార్జ్ చేస్తారు. ఇవి కాకుండా బయట ప్రైవేట్ రూమ్స్ కూడా చాలా ఉంటాయి. కొన్ని సత్రాలు కూడా ఉన్నాయి. అక్కడ కూడా ఇంచుమించు వీటికంటే అంటే మనకి ఫస్ట్ కాటేజ్ చూసాం కదా, టెంపుల్ కాటేజెస్, ఆ ప్రైసెస్ కొంచెం అటు ఇటుగా ఉంటాయి అన్నమాట ప్రైసెస్. ప్రైవేట్ రూమ్స్ ఉంటాయి, అట్లాగే సత్రాలు ఉంటాయి. అమరేశ్వర స్వామి ఆలయానికి అతి సమీపంలోనే ఈ ధ్యాన బుద్ధ స్టాట్యూ ఉంటుందన్నమాట. చాలా పెద్ద స్టాట్యూ ఇది. దీన్ని చూడడానికి కూడా చాలామంది సందర్శకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అయితే లోపలికి అయితే అలౌ చేస్తారు. పెద్దలకైతే 20 రూపాయల టికెట్, పిల్లలకైతే 10 రూపాయల టికెట్ అనమాట. బుద్ధుడు నడయాడిన ప్లేసు, ధ్యాన బుద్ధుడు ఉన్నటువంటి ప్లేస్ అనమాట. నెక్స్ట్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి భీమవరం గునుపూడి దగ్గరలో ఉన్నటువంటి సోమేశ్వర స్వామి ఆలయానికి అయితే స్టార్ట్ అయ్యాను. టైం అయితే దాదాపు 4 గంటలు గూగుల్ మ్యాప్లో చూపిస్తుంది. యాక్చువల్గా నేను ఉదయం ఈ అమరావతి అమరేశ్వర స్వామిని దర్శించుకోవడానికి విజయవాడ నుంచి కరకట్ట మీదుగా రాజధాని ప్రాంతం మీదుగా ఈ అమరావతి అయితే చేరుకున్నాను. అటువైపు రోడ్ అస్సలు బాగాలేదు. తిరిగి వచ్చే టైంలో మాత్రం నేను గుంటూరు మీదుగా ఈ NH16 అయితే ఎక్కాను. రోడ్ ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు NH16 నుంచి బెన్ సర్కిల్ దగ్గర నుంచి NH65కి ఎంటర్ అవ్వబోతున్నాను. అక్కడి నుంచి ఉయ్యూరు, మచిలీపట్నం, అటువైపు లక్ష్మీపురం మీదుగా ఈ భీమవరం అయితే చేరుకోబోతున్నాను. అమరావతి నుంచి బయలుదేరి సుమారు 193 కిలోమీటర్లు ప్రయాణం చేసి దాదాపు 4 గంటలు ప్రయాణం చేసి భీమవరం గునుపూడిలో ఉన్నటువంటి సోమేశ్వర ఆలయానికి చేరుకున్నాం. ఈ సోమేశ్వర ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ లింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడు. అందుకే ఇక్కడ సోమేశ్వరం అని పిలుస్తుంటారు. అలాగే చాళుక్య భీముడు కూడా ఇక్కడ కొన్ని ఆలయ ప్రాకారాలు నిర్మించడం వల్ల భీమారామం అని కూడా ఈ భీమవరంలో ఉన్నటువంటి సోమేశ్వర ఆలయాన్ని పిలుస్తుంటారనమాట. ఇక్కడ లింగానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే మామూలు రోజుల్లో తెల్లగా శ్వేతవర్ణంలో మెరుస్తుండేటువంటి శివలింగం అమావాస్య వచ్చేపాటికి కొంచెం గోధుమ రంగుల్లోకి మారుతుందన్నమాట. ఇలాంటి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే గుడి ఎదురుగా ఉన్నటువంటి పుష్కరిలో స్నానం చేస్తే సర్వ పాపాలు తొలగుతాయనే నమ్మకం కూడా భక్తుల్లో ఉందన్నమాట. ఇక్కడ శివరాత్రికి కానీ లేకపోతే కార్తీక మాస పర్వదినాల్లో కూడా చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఇక్కడ శైవ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. ఇక్కడ భీమవరంలో ఈ సోమేశ్వర స్వామి ఆలయం ఉదయం 5 గంటల నుంచి అందుబాటులో ఉంటుంది భక్తులకి. అలాగే మధ్యాహ్నం 12:15 వరకు ఉంటుంది. అలాగే సాయంత్రం మళ్ళీ 4 గంటలకు తిరిగి తెరుస్తారు. 8:30 వరకు కూడా ఇక్కడ టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. నిత్యం ఉచిత దర్శనం అయితే అందుబాటులో ఉంటుంది. అలాగే అంతరాలయ దర్శనం అయితే 50 రూపాయల టికెట్ ఉంటుందట. అలాగే కార్తీక మాసం ప్రత్యేక పర్వదినాల్లో అయితే మాత్రం ఇక్కడ 100 రూపీస్ టికెట్, అలాగే 200 రూపీస్ టికెట్ కూడా ఉంటుందన్నమాట. సరే, ఇక్కడ దర్శనం అయితే పూర్తయింది. ఇక్కడి నుంచి పాలకొల్లు క్షీరాల రామలింగేశ్వర స్వామిని అయితే దర్శించుకుందాం. పదండి. ఈ భీమవరం సోమేశ్వర ఆలయానికి వచ్చేవారు ఎవరైనా సరే స్టే చేయాలనుకుంటే మాత్రం అక్కడ దేవస్థానానికి సంబంధించిన ఎలాంటి కాటేజీలు ఉండవు. ఎందుకంటే ఇది భీమవరం సిటీకి అత్యంత సమీపంలో ఉంటుంది కాబట్టి భీమవరం సిటీలో చాలా ప్రైవేట్ లాడ్జెస్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం అక్కడ నాకు తెలిసి చౌల్ట్రీస్ కానీ ఇట్లాంటివి ఏమీ లేవు. అయితే ఒక దేవస్థానానికి సంబంధించి ఒక కళ్యాణ మండపం అయితే ఉందట. అప్పుడప్పుడు యాత్రికులు అక్కడ కూడా స్టే చేస్తారని అక్కడ లోకల్ వాళ్ళు అయితే చెప్పారు. బట్ చాలా వరకు భీమవరంలో అయితే మాత్రమే స్టే చేయాల్సి ఉంటుంది. ఇక ఫుడ్ అంటారా, ఇంకా భీమవరంలో సిటీలో ఎక్కడైనా వెజిటేరియన్ ఫుడ్ ఇట్లా అందుబాటులో ఉండే హోటల్స్ అయితే చాలానే ఉంటాయి. నెక్స్ట్ మనం భీమవరం నుంచి పాలకొల్లు వెళ్తున్నాం. దాదాపు 23 కిలోమీటర్లు 45 నిమిషాల జర్నీ అయితే గూగుల్ మ్యాప్లో చూపిస్తుంది.
పాలకొల్లులో ఉన్నటువంటి శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి దర్శనానికి అయితే వచ్చాను. దర్శనం అయితే పూర్తయింది. ఇక్కడ శివలింగం అయితే పాలవలే తెల్లగా మెరుస్తూ ఉందన్నమాట. ఈ శివలింగాన్ని శ్రీ మహావిష్ణువు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే శ్రీరామచంద్రమూర్తి ఈ శివలింగానికి నిత్యం పూజలు చేయడం వల్ల ఇక్కడ క్షీర రామలింగేశ్వర స్వామి అనే పేరైతే వచ్చిందనమాట. స్వామివారి ఆలయంతో పాటు ఇక్కడ అనేక ఉపాలయాలు ఉంటాయి. అంటే ఎదురుగా పార్వతీదేవి ఆలయం కావచ్చు, రుణ గణపతి అనే ఆలయం కూడా ఉంటుంది. ఆ గణపతిని దర్శించుకుంటే అప్పులన్నీ తీరిపోతాయనే భక్తులు ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు. అంటే ఆలయానికి సంబంధించిన కాటేజీలు అలాంటివి ఏమీ ఉండవు. ఎవరైనా ఇక్కడ స్టే చేయాలనుకుంటే ఇది పాలకొల్లు పట్టణానికి మధ్యలోనే ఉంటుంది కాబట్టి పాలకొల్లు పట్టణంలో చాలా వరకు ప్రైవేట్ లాడ్జులు అయితే అందుబాటులో ఉంటాయి, ఎవరైనా ముందు రోజు వచ్చి ఇక్కడ స్టే చేయాలనుకుంటే. అలాగే ఇక్కడ కూడా చాలా వెజిటేరియన్ హోటల్స్ కూడా చాలానే అందుబాటులో ఉన్నాయి. అటు టిఫిన్ హోటల్స్ కానివ్వండి, లేకపోతే భోజనం హోటల్స్ కానివ్వండి. సిటీ కాబట్టి ఫుడ్కి మాత్రం ఎలాంటి లోటు ఉండదు. నిత్యాన్నదానం అయితే ఉంటుంది. అలాగే కార్తీక మాసంలో అయితే ఈ అన్నదానం మరింత పెద్ద ఎత్తున జరుగుతుంది. పాలకొల్లు క్షీరారామలింగేశ్వరి స్వామి దర్శనం తర్వాత సిద్ధాంతం రావులపాలెం మీదుగా జొన్నాడ ఏటుగట్టెక్కి కోటిపల్లి నుంచి ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయానికైతే బయలుదేరాను. ఈ రోడ్డు కూడా ఇబ్బంది అనిపించింది. దాదాపు 76 కిలోమీటర్ల దూరం 2 గంటల సమయం పట్టింది. పాలకొల్లు నుంచి చించినాడ అమలాపురం యానం మీదుగా ద్రాక్షారామానికి మరో దారి ఉంది. కావాలంటే మీరు ఎవరైనా వెళ్తే ఆ రూట్ ఎంచుకోవచ్చు. ద్రాక్షారామం వెళ్ళేసరికి మధ్యాహ్నం 3 అయింది. టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది. ఈలోపు అక్కడే అన్నదానం పెడుతున్నారు, అక్కడ భోజనం లాగించేసాం. తర్వాత టెంపుల్ ఓపెన్ చేయడంతో దర్శనానికి అయితే వెళ్ళాను. ఉదయం నుంచి అన్ని ఆలయాల్లో 5 నిమిషాల్లో దర్శనం పూర్తయితే ఇక్కడ మాత్రం అరగంట పట్టింది. ఆలయం బయటకు వచ్చేసరికి సాయంత్రం 5 అయింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుత కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి పంచారామాల్లో ఒకటైన ద్రాక్షారామం క్షేత్రంలో ప్రస్తుతం నేనున్నాను. ఇప్పుడే దర్శనం అయితే పూర్తి చేసుకుని వచ్చాను. అంటే మిగిలిన పంచారామాల కంటే ఈ ద్రాక్షారామం క్షేత్రం మాత్రం చాలా ప్రత్యేకంగా అనిపించింది. అంటే ఆలయం చాలా విశాలంగా, చాలా పెద్ద కట్టడాలతో కూడి ఈ ఆలయం అయితే ఉంది. ఈ ఆలయాన్ని అయితే చాళుక్య రాజులు భీమరాజు దీన్ని అయితే నిర్మించడం జరిగిందట. అందుకే దీన్ని భీమేశ్వర స్వామి ఆలయం అని కూడా పిలుస్తూ ఉంటారు. కేవలం పంచారామ క్షేత్రంగా మాత్రమే కాకుండా ఈ ద్రాక్షారామం అష్టాదశ శక్తిపీఠాల్లో 12వ శక్తిపీఠంగా కూడా ఇది విరాజిల్లుతుందన్నమాట. అంటే ఇటు భీమేశ్వర స్వామి, అటు మాణిక్యాంబ అమ్మవారు ఇద్దరు కూడా ఇక్కడ ఈ క్షేత్రంలో దర్శనమిస్తారు. ఇక్కడ ఈ లింగం ప్రత్యేకత ఏంటి అంటే 2 అంతస్తుల్లో దర్శనమిస్తుంటారనమాట. పై అంతస్తుల్లో మనకి శివలింగంలా అభిషేకాలు, పూజలు నిర్వహిస్తుంటే కింద చీకటి కోణం అని చెప్పి మళ్ళీ ఒక కింద భాగం అంతా కూడా మనకి ఒక శివలింగం రూపంలో మళ్ళీ మనకి దర్శనం ఇస్తుంది. 14 అడుగుల ఎత్తు శివలింగం అయితే ఈ క్షేత్రంలో మనం దర్శించుకోవచ్చు అనమాట. ఇక్కడ నిత్యం అన్నదానం కూడా జరుగుతుంది. ఉచిత దర్శనం అందుబాటులో ఉంటుంది. అలాగే 50 రూపాయల దర్శనం, 100 రూపాయల దర్శనం కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇక్కడ స్టే చేయాలనుకుంటే దేవస్థానానికి సంబంధించిన రూములు కూడా అద్దెకిస్తూ ఉంటారు. ఏసీ రూమ్ అయితే 800, నాన్ ఏసీ రూమ్ అయితే 500 అట. మనకు ఒకవేళ రూములు కావాలంటే దేవాలయానికి ఎంట్రన్స్ పక్కనే ఈఓ ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్ దగ్గర సంప్రదించితే మనకి రూములు అయితే అందుబాటులో ఉంటే మనకైతే అందిస్తారనమాట. మనకి ఓపిక, సమయం ఉండాలే కానీ ఈ ద్రాక్షారామం క్షేత్రంలో సందర్శించడానికి అనేక అద్భుతాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ చెరువు చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ చెరువు దగ్గర నిలబడి అలా చూస్తుంటే చల్లని గాలి మనల్ని తాకుతూ ఉంటుంది. ఎంతో అద్భుతంగా ఉంటుందన్నమాట. ద్రాక్షారామం భీమేశ్వరుడి దర్శనం పూర్తయిన తర్వాత కాకినాడ మీదుగా 40 కిలోమీటర్ల దూరం గంట సేపు ప్రయాణం చేసి సామర్లకోట 6 గంటలకైతే చేరుకున్నాను.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుత కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి సామర్లకోటలో శ్రీ చాళుక్య కుమార భీమేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. మన ప్రయాణంలో ఇది చివరి పంచారామం. మొట్టమొదట అమరావతి నుంచి మన ప్రయాణం అయితే సాగింది. చివరగా ఈ కుమార భీమేశ్వర స్వామి దర్శనంతో ఈ పంచారామాల దర్శనం అయితే పూర్తయిందని చెప్పొచ్చు. ఈ కుమార భీమేశ్వర స్వామి ఆలయ ప్రత్యేకతలు ఏంటంటే, సేమ్ మనకి ద్రాక్షారామంలో ఎలాంటి కట్టడాలు ఉన్నాయో, అంటే ఆలయ నిర్మాణం అంతా ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుంది. అంతేకాదు శివలింగం కూడా అక్కడ ఉన్నట్టే ఇక్కడ కూడా 14 అడుగులో శివలింగం, 2 అంతస్తుల్లో ఆ శివలింగం అయితే దర్శనమిస్తుందన్నమాట. అంతేకాదు ఈ సామర్లకోట ఆలయం అయితే మాత్రం పచ్చని ప్రకృతి మధ్య, పచ్చని పంట పొలాల మధ్యలో చాలా ఆహ్లాదకరమైన ప్రాంతంలో ఈ ఆలయం అయితే ఉంటుంది. ఇక్కడ వసతి సౌకర్యాలు అయితే మాత్రం లేవు. మనకి సామర్లకోట దగ్గరలో సామర్లకోట సిటీలో ప్రైవేట్ లాడ్జ్లు ఉంటాయి. అలాగే కాకినాడ 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లేదా కాకినాడలో కానీ లేకపోతే సామర్లకోటలో కానీ మనం ప్రైవేట్ లాడ్జ్ల్లో రూమ్స్ బుక్ చేసుకుని అక్కడ బస చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. అన్నదానం అయితే ఇక్కడ ప్రస్తుతానికి నిత్యాన్నదానం అయితే కూడా మధ్యాహ్నం పూట అన్నదానం అయితే కొనసాగుతుంది. అలాగే సామర్లకోట కూడా దగ్గరే కాబట్టి సామర్లకోటలో కూడా మంచి భోజనం ఇవన్నీ టిఫిన్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ కుమారరామ భీమేశ్వర స్వామి దర్శనం చేసుకోవడంతో నా పంచారామాల యాత్ర అయితే ముగిసింది. సామర్లకోట నుండి తిరిగి 200 కిలోమీటర్లు 4 గంటలు ప్రయాణం చేసి రాత్రి 11:30కి అయితే విజయవాడ చేరుకున్నాను. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ సంస్థ కూడా ఈ ఒక్క రోజులో దర్శనాలని పూర్తి చేసేందుకు ప్రత్యేక ప్యాకేజీలను అయితే అనేక బస్ స్టాండ్ల నుంచి, అంటే విజయవాడ నుంచి కానివ్వండి, రాజమండ్రి నుంచి, కాకినాడ నుంచి, రామచంద్రపురం నుంచి, అంటే ప్రముఖ బస్ స్టాండ్లు అన్నిటి నుంచి కూడా ఈ పంచారామాల ట్రిప్ని అయితే ఆర్గనైజ్ చేస్తున్నాయి. ఒకవేళ 35 మంది కంటే ఎక్కువ మంది భక్తులు ఉంటే మీ ఇంటి దగ్గర నుంచే కనుక ఏపీఎస్ఆర్టీసీ బస్ అయితే నడుపుతారట. ఇది ఓవరాల్గా నా పంచారామాల యాత్ర కథ.